చేతిలో ఉన్న డబ్బును అర్థం పర్థం లేని పెట్టుబడుల్లో పెట్టి నాశనం అయిపోయే కన్నా కాస్త ఆలోచించి ఇప్పుడు చూపించే ఈ తరహా పెట్టుబడుల దిశగా మళ్లిస్తే లాభాల పంట పండించుకోవచ్చు. ఆ మాటకొస్తే ప్రభుత్వం హామీతో రిస్కు లేని స్థిరమైన రాబడిని అందించే పెట్టుబడి మార్గాలు ఎన్నెన్నో ఉన్నాయి. ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, ఆర్బీఐ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు, పోస్టాఫీస్ పథకాలు, ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒక్కసారి వాటిని జాగ్రత్తగా పరిశీలించి ధనవర్షం కురిపించుకోవచ్చు. ముందుగా బాండ్లు ఎటువంటి రిస్కు లేకుండా స్థిరమైన రాబడిని కోరుకునే వారికి అనువైనవి. వీటికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది కాబట్టి డబ్బును కోల్పోయే అవకాశం దాదాపుగా ఉండదు. వడ్డీ రేటు మార్పులతో వాటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు బెస్ట్ ఆప్షన్. మీరు 3 నెలల నుండి 1 సంవత్సరం వరకు తక్కువ కాలానికి సురక్షితమైన పెట్టుబడి కోసం చూస్తున్నట్లయితే ట్రెజరీ బిల్లులు మరో అద్భుతమైన ఎంపిక. అవి వడ్డీ చెల్లించవు, కానీ అవి తక్కువ ధరకు కొనుగోలు చేయబడతాయి. మెచ్యూరిటీ తర్వాత పూర్తి విలువను తిరిగిస్తాయి. ఆ తర్వాత పరిశీలిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన బాండ్లు 7 సంవత్సరాల మెచ్యూరిటీ కలిగుంటాయి. ప్రస్తుతం 8.05% వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఆసక్తికరంగా వాటి వడ్డీ రేటు ప్రతి 6 నెలలకు మారవచ్చు. మార్కెట్ వడ్డీ రేట్లు పెరిగితే ఈ బాండ్లపై రాబడి కూడా పెరుగుతుంది. ఆ తర్వాత కార్పొరేట్ బాండ్లు. వీటిని కంపెనీలు పెట్టుబడిదారుల నుండి డబ్బులు తీసుకుని ఆకర్షణీయమైన వడ్డీని చెల్లించడం ద్వారా తమ వ్యాపారాలను నిర్వహించడానికి ఉపయోగిస్తాయి. ఈ బాండ్లు సాధారణంగా 9% లేదా 11% వరకు రాబడిని అందిస్తాయి. అయితే కంపెనీ ఆర్థిక స్థితి బలంగా లేకుంటే రిస్క్ ఉంటుంది. చివరిగా పరిశీలిస్తే మీరు సురక్షితమైన ప్రభుత్వ ఎంపికలను మాత్రమే కోరుకుంటే పోస్టాఫీస్ పథకాలు అత్యంత నమ్మదగినవి. వివిధ పోస్టాఫీస్ పథకాలకు వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఎన్ఎస్సి దాదాపు 7.7% వడ్డీ, సుకన్య సమృద్ధి యోజన 8.2% వడ్డీ, ఎస్సీఎస్ఎస్ సీనియర్ సిటిజన్లకు 8.2% వరకు వడ్డీ ఇస్తున్నాయి. కాబట్టి మీ ఆసక్తి, శక్తి సామర్థ్యాలను బట్టి సురక్షితమైన ఎంపికకు వెళ్లి ధనవర్షం కురిపించుకోవచ్చు. ఒక్కసారి మళ్లీ పరిశీలించండి మరి.